హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? నన్ను చాలామంది వాట్సాప్లో ఫేస్బుక్లో నన్ను మెసేజ్ చేసి అడుగుతున్నారు, అన్న మేము ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఆన్లైన్లో మనీ సంపాదించాలని అనుకుంటున్నాము, మేము ఏ స్టెప్ తీసుకోవాలో, బ్లాగ్ చేయాలా, యూట్యూబ్ చేయాలా అని అడుగుతున్నారు. మేజర్గా కానీ చూసుకున్నట్లయితే బ్లాగ్ వద్దు, యూట్యూబ్ ఛానల్ కూడా వద్దు. ఈ రెండు కాకుండా మరి వేరే ఎలా అన్నా మేము సంపాదించగలమని మీ అందరికీ ఒక డౌట్ అనేది రావచ్చు. నిజానికి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడో 2 years బ్యాక్ నేను చేసేటప్పుడు అప్పుడు ఎక్కువగా పాపులర్ ఏదైంది బ్లాగ్ కాబట్టి అప్పుడు అవే చేసేవాడిని బ్లాగ్స్. కానీ ఇవన్నీ ఓల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ కంటెంట్ అనేది చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు. దాని తర్వాత యాప్స్ వచ్చాయి, అలానే అప్పుడు నుండే డిజిటల్ మార్కెటింగ్ ఉంది. నేను ఎప్పుడు కూడా ఒకదానిపైన ఆధారపడకుండా మల్టిపుల్ వేస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. లైక్ SEO కావచ్చు, బ్లాగ్ క్రియేటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చేయడం అనేది జరిగింది. ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే అలాంటివి ఏవి నేను చేయటం లేదు మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎక్కువగా చేసేది ఏంటంటే వీడియో మేకింగ్లో మార్కెటింగ్ అనేది చేస్తుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మేజర్గా మీరు అందరూ వస్తారు, యాప్స్ క్రియేట్ చేయాలన్నా కూడా, లేకపోతే బ్లాగ్స్ ఇలాంటివి చేయడానికి చాలా టైం అనేది పడుతుంది. ఆ బ్లాగ్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలి, డొమైన్, హోస్టింగ్ ఇలాంటివన్నీ చాలా కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అవి కానీ మనం ఆన్లైన్లో స్పీడ్గా గ్రో అవ్వాలన్నా కూడా, స్పీడ్గా డబ్బులు రావాలన్నా కూడా బ్లాగ్, యూట్యూబ్ అనేది కరెక్ట్ కాదు. మీ అందరూ ఏం చేస్తారంటే మేజర్గా వీడియో మేకింగ్ అనేది నేర్చుకోండి, వీడియో మార్కెటింగ్ అనేది నేర్చుకోండి. దాని గురించి మీకు కొంత ఇంట్రడక్షన్ అంటే మీరు చెప్పండి, అంటే నేను దానిపైన కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. మీకు చాలా త్వరగా డబ్బులు వస్తాయి, అలానే ఫేస్ రికగ్నైజేషన్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు అందులో కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు చాలా ఇన్కమ్ అయితే రావడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అది ఫ్రీగా కూడా చేయొచ్చు, పెయిడ్గా కూడా చేయొచ్చు, యాడ్స్ ద్వారా మనం ప్రమోట్ చేసి. దాన్ని వీడియో మార్కెటింగ్ అంటారు. నిజానికి మీ అందరికీ ఒక విషయం అనేది చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ వాళ్ళు కానీ, కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఎవరైనా సరే బ్లాగ్, యూట్యూబ్ మాత్రం దయచేసి ఇప్పుడు అంటే కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం టేకింగ్. ఒకవేళ మాకు అది చాలా ఇంట్రెస్ట్, మేము దాని ప్యాషన్తో చేయాలనుకున్నామంటే చేయండి. కానీ మీకు ఫేమ్, మనీ ఇలాంటివి ఏమైనా కావాలన్నా కూడా మీరు ఎక్కువగా మాత్రం ఈ వీడియో మేకింగ్ని నేర్చుకోవడానికి చూడండి. ఓకే, అండ్ మీ అందరికి ఇంకో విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన తెలుగులో చూసుకున్నట్లయితే వీడియో మేకింగ్లో మహా అయితే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారు, అలానే బ్లాగింగ్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు. ఓకే, వీడియో మేకింగ్లో ఎవరు లేరు. ఇంటర్నేషనల్లో అలానే మనం హిందీలో కానీ చూసుకున్నట్లయితే చాలామంది ట్రైనర్స్ ఈ వీడియో మేకింగ్ పైన లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మన బ్యాడ్ లక్ మన తెలుగులో ఎవరు కూడా లేరు. దానిపైనే నా నెక్స్ట్ కోర్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాని గురించి మీకు కొన్ని వీడియోస్ కావాలంటే, వీడియో మేకింగ్ గురించి లక్షలు సంపాదించాలి లేదా వీటిపైన నేను వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకే, అసలు ఎలా వస్తుంది ఏంటి, మనం ఏ విధంగా వెళ్ళాలి, కొన్ని వీడియోస్ చేయమంటే చేస్తాను. దాని గురించి ఫుల్గా మనకు ఒక కోర్స్ అనేది డిజైన్ చేస్తున్నాను. బట్ దానికంటే ముందు మీకు ఒక ఇంట్రడక్షన్ అనేది తెలియాలి కదా. ఇప్పుడు మాత్రం ఫ్యూచర్గా వచ్చేవాళ్ళు మాత్రం, అంటే లేటెస్ట్గా వచ్చేవాళ్ళు మాత్రం అదే చేయండి. అండ్ ఇంకో విషయం తెలుసో లేదో, నిజానికి మీకు అంటే ఇలాగా అంటే నేను తెలుగు వాళ్ళని కించపరుస్తున్నట్టు కాదు. యూట్యూబ్ క్రియేటర్స్ అసలు యూట్యూబ్ గురించి నేను మాట్లాడటం లేదు. ఓన్లీ వీడియో మేకింగ్లో అయితే మన తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ మంది లేరు. దాని గురించి ప్రత్యేకంగా మనకి పెద్ద అవసరం లేదు, ఫాలోవర్స్ అవసరం లేదు, లక్షల్లో మనకి ఫాలోవర్స్ అవసరం లేదనమాట. కేవలం ఒక వీడియో మనం నేర్చుకుంటే చాలు. అది కూడా బేసిక్ లెవెల్లో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్న, వీడియోస్ చేయడం నేర్చుకున్న, కాన్ఫిడెన్స్గా మాట్లాడడం నేర్చుకున్న, కంటెంట్ రాయడం నేర్చుకున్న మనం ఈజీగా ఆన్లైన్లో డబ్బులని సంపాదించవచ్చు. ఇదే లేటెస్ట్ ఒక భూమ్ అనమాట. ఓకే, వీడియో మేకింగ్ అనేది. దాన్ని డిజిటల్ మార్కెటింగ్ కొద్దిగా యాడ్ చేస్తే మీరు నేమ్, ఫేమ్ కూడా రావడం అనేది జరుగుతుంది మై ఫ్రెండ్స్. అండ్ వీడియో మేకింగ్లోకి రావడానికి ప్రయత్నించండి. మీకు దీని గురించి ఐడియా లేకపోయినట్లయితే మీరు దీని గురించి నన్ను కామెంట్ సెక్షన్ అడగచ్చు, దీనిపైన వీడియోస్ చేస్తాను. ఓకే, హిందీ, ఇంగ్లీష్లోనైతే చాలామంది ఉన్నారు, మన తెలుగులోనే ఎవరు లేరు. మీకు నిజానికి వాళ్ళైతే స్టాండర్డ్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది. నేను ఎప్పుడు ఫాలో అయినా కూడా వాళ్ళే ఫాలో అవుతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళ కన్నా హిందీ, ఇంగ్లీష్ వాళ్ళని నేను ఫాలో అవుతూ ఉంటాను మై డిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ ఇప్పుడు లైఫ్ కోచ్ కానీ, మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళని స్టాండర్డ్స్ అనేవి చాలా హైలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ వీడియో మేకింగ్లో అలాంటి వాళ్ళకు కూడా రావచ్చు. ఓకే, అంతేకాకుండా అలాంటి వాళ్ళు కూడా క్రియేట్ అవ్వచ్చు. ఓకే, స్టేజ్ ఫియర్ ఇలాంటివన్నీ కూడా పోతాయి, అండ్ మనీ కూడా వస్తుంది, ఫేమ్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని గురించి పూర్తిగా వీడియోస్ చేయమంటే మీ అందరికీ చేస్తాను. అండ్ నన్ను లేటెస్ట్గా అడిగే వాళ్ళకి దీనికి ఈ వీడియో అనేది సమాధానంగా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. మీరు మాత్రం వీడియో మేకింగ్ అనేది నేర్చుకోండి. దాని గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయండి. దాని గురించి వీడియోస్ చేయమన్నా కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఓకే, అండ్ ఇది ఈ వీడియోలో. థ్యాంక్ యూ.